నేపథ్యంలో మరి ఈరోజు మనం ప్రత్యేకంగా సీత దాని గురించి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ ఆర్గనైజేషన్ దాని మీద ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మరి మీ అందరికి తెలుసు, గతంలో మనకి 2010లో ఇది సీత ఇన్స్టిట్యూట్ ని స్టేట్ లెవెల్లో స్థాపించి దానికి మన చిలకపాటి విజయరాఘవాచార్యులు గారే అప్పుడు అంకురార్పణ చేసి కొంతకాలం మనకి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ మీద అటు వైదిక పరమైన తర్వాత ఇటు పరిపాలనా సిబ్బందికి శిక్షణా తరగతులు ఇవ్వటం జరిగింది. మరి తర్వాత కాలంలో మనకి తెలంగాణ రాష్ట్రం విడిపోవటం కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని మనం నిర్వహించుకోలేకపోయాం. మళ్ళీ మన గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరియు కమిషనర్ గారి చొరవతో మళ్ళీ ఆ సీత అనే దాన్ని పునరుద్ధరించుకొని మనకి శిక్షణా తరగతులు నిర్వహించడానికి మనకి కమిషనర్ గారి దగ్గర నుంచి 5, 6, 7 తారీఖులలో 3 రోజులలో మన భద్రాచలం దేవస్థానం వారి ఆధ్వర్యంలో మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏసీ క్యాడర్ టెంపుల్, ఆ కింది స్థాయి టెంపుల్ వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఇక్కడ మన భద్రాచలం దేవస్థానం వారి ఆధ్వర్యంలో మరి శిక్షణా తరగతులు నిర్వహించమని చెప్పడం మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల అనుగుణంగానే మన సీతా డైరెక్టర్ గారు విజయరాఘవాచారి మరియు ఫ్యాకల్టీ మన చక్రధర్ గారు వారు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. వారు ప్రత్యేకంగా ఐఐటి ఖరగ్పూర్లో చదువుకొని మరి ప్రత్యేకంగా మనం ఈ రామాయణంలో రీసెర్చ్ చేసి వినూత్నంగా అంటే మనకి పరిపాలనలో వైదిక సిబ్బందికి మరియు ఇటు పరిపాలనా సిబ్బందికి మెలకువల్ని నిన్న ఇవాళ వారికి శిక్షణ తర్వాత మేము కూడా ఇక్కడ ప్రత్యక్షంగా ఉండి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. చాలా చక్కగా వివరణాత్మకంగా చెప్పడం జరుగుతున్నది. మరి ఈ యొక్క శిక్షణా తరగతులకి నిన్న సుమారు మనకి 110 మంది, ఈరోజు మనకి 130 మంది వరకు కూడా హాజరు కావడం జరిగింది. మరి వచ్చిన శిక్షకులందరూ కూడా ఇక్కడ దేవస్థానం తరఫున వాళ్ళకి వసతి సౌకర్యం మరి రిఫ్రెష్మెంట్ అన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం గురించి మన సీతా డైరెక్టర్ వారు ఇంకా వివరణాత్మకంగా తెలియజేయడం జరుగుతుంది. రామాయణ మహాభారతాలు 2 ఇతిహాసాలు. ఇతిహాసం ఇది ఇలా జరిగేను అంటే చాలా మంది మనకి రామాయణం అన్నది పురాణము, మైథాలజీ అన్న పదం వాడుతూ ఉంటారు. మైథాలజీ అంటే కట్టుకథల సమాహారము. మనకు రామాయణం అది కాదు, ఇతిహాసము. ఇది ఇలా జరిగెను అని రామాయణ మహాభారతాలని మనకు అందించారు అన్నమాట. అంటే అది మన చరిత్ర, మన తాతల తండ్రుల చరిత్ర. మనం రోజు చేస్తున్న పనులే, రోజు చేస్తున్న వంటైనా నార్మల్ వంటవాడికి మాస్టర్ షెఫ్కి తేడా ఏంటంటే అవసరమైన నైపుణ్యాలను వాడి ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలి, ఏ టైంలో వేయాలి అన్నది తెలుసుకున్నవాడు గొప్ప కుక్గా మారుతున్నాడు. అది తెలియక ఏదో కొంత సమానం ర్యాండమ్గా చేస్తున్న వాళ్ళు నార్మల్గా మిగిలిపోతున్నారు. అలానే మన జీవితంలో మనం నిత్యము చేసే పనులే, అది మన ఉద్యోగం అవ్వచ్చు, మన దైనందిన జీవితము అవ్వచ్చు. కానీ వాటిని ఎలా ఆచరించాలో తెలుసుకొని మనం చేస్తే మనం చేసే పని ఇంకా మనకు ఫలితాలను ఎక్కువ ఇస్తుంది అని మనకు పెద్దలు చెప్తారు. అలానే ఇక్కడ మనకి స్వామి చెప్పినట్టు, మన ఈవో గారు చెప్పినట్టు పరిపాలనా విభాగం, వైదిక విభాగం ఈ 2 ఆలయాన్ని ముందుకు తీసుకువెళ్ళటంలో మూల స్తంభాలు. వారికి కొత్తగా మనం ఎలా ఆగమాన్ని అధ్యయనం చేయాలి, ఆగమ శాస్త్రాన్ని గుడిలో ప్రవర్తించేటట్టు చేయాలని నేర్పించాల్సిన అవసరం లేదు. అలానే పరిపాలనా విభాగంలో ఉన్న వాళ్ళకి ఎండోమెంట్స్ యాక్షన్ ఎలాగ మనం అమలుపరచాలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు చేస్తున్న పనిని ఏదో మనం కొత్తగా చేయడం కాకుండా రాముడు ఈ పనిని మనం ఎలా చేయగలిగితే ఉన్నతమైన ఫలితాలు లభిస్తాయో అని మనకు చేసి చూపించాడు. అందుకే కదా దాని చరిత్ర అన్నాం. అలాంటి చరిత్ర ఆధారంగా
మనము నేర్చుకోవలసిన, మనలో మనం సంస్కరించుకోగలిగిన, వ్యవస్థకు వ్యక్తికి ఇద్దరికి లబ్ధి చేకూర్చగలిగిన, ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళగలిగిన అంశాలను చర్చించడం జరిగింది పరిపాలన అన్న కోణంలో. దీంట్లో అనేక కోణాలను మనం కవర్ చేయడం జరిగిందండి. మొదటిది, అసలు పరిపాలనకి పాలనకు తేడా ఏంటి, అంతేనా అంటే ఒక ఇలాంటి దివ్య క్షేత్రంలో ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. అలాంటి భక్తులు వస్తున్నప్పుడు వారితో ఎలాంటి ప్రవర్తన, ఎలాంటి విశేషమైన ఆదరణ మనం వారికి అందించగలిగితే వారికి ఆ దివ్య అనుభూతి, భగవత్ అనుభూతి, తిరిగి మళ్ళీ ఈ క్షేత్రానికి రావాలి, రామచంద్రుణ్ణి వాళ్ళ మనసులో ఎలా కొలువై ఉంచుకోవాలి, ఈ చిన్న చిన్న సవరణలు మనం చేసుకోగలిగితే ఎంత బాగుంటుంది. ఆల్రెడీ గొప్ప పరిపాలన అందిస్తున్న వీరు ఇలా రామాయణంలో ఉన్న ఈ మెలకువలని అర్థం చేసుకుంటే బాగుంటుంది అని మన విజయరాఘవాచార్య గారి వారి సంకల్పం. ఆ సమయంలో మా అదృష్టం కొద్దీ రామచంద్రుడు మాకు వారి పరిచయం కలిగించాడు. వారు ఇక్కడ చేస్తే బాగుంటుంది అని మా డిస్కషన్లో రావటము, ఆ విధంగా ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చి 3 రోజుల కార్యక్రమం చేయటము, దాంట్లో దాదాపు 130 మంది ఎంతో శ్రద్ధతో రామాయణాన్ని ఎప్పుడూ విన్నా మళ్ళీ చిన్నపిల్లల్లాగా వింటూ పార్టిసిపేట్ అవ్వడం చాలా అభినందనీయం. ఈ కార్యక్రమం ద్వారా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు, సితా సంస్థ వారు, భద్రాచలం ఈవో గారు అనుకున్న మార్పులు వస్తాయి అని ప్రగాఢంగా విశ్వసిస్తూ రామచంద్రుడి పాదాల దగ్గర విన్నవించుకుంటున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం వారికి, సితా డైరెక్టర్ విజయరాఘవాచార్య గారికి, మన భద్రాచలం ఈవో ఏ దామోదర్ రావు గారికి విశేషమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై శ్రీరామ్. శిక్షణ అంటే ట్రైనింగ్, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ SITA, ఇది 2010 నవంబర్లో మొట్టమొదటిసారిగా ప్రభుత్వం రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ధార్మిక పరిషత్ వారి యొక్క తీర్మానం ప్రకారంగా ఇది స్థాపించబడింది. 2010 నుంచి 2015 దాకా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు అన్ని దేవాలయాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉండేది. తర్వాత 2015 నుంచి 2026 దాకా ఇది బైఫర్కేషన్ అయిన తర్వాత పూర్తి కార్యక్రమాలు ఏం జరగలేదు. మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం చైతన్యవంతంగా ఆలోచన చేసి దేవాదాయ శాఖలో ఇంతకుముందు ఉన్నటువంటి విధానంగానే ఈ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ని పునఃప్రారంభించింది. దీని మూల కారణం ధార్మిక అడ్వైజర్గా ఉన్నటువంటి శ్రీమాన్ ఆర్ గోవిందహరి గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ ఎండోమెంట్స్ శ్రీమతి శైలజ రామయ్యర్ గారు, అలాగే మన కమిషనర్ గారు శ్రీమాన్ కె హనుమంతరావు గారు IAS, వీరందరి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలతోటి వారి చొరవతోటి ఇది 10-12 ఏళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న ఈ సంస్థని పునఃప్రారంభించాలని తీర్మానం చేస్తే పోయిన జూన్ 20వ తారీఖు నాడు మన గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి చేత ఈ సీతాని పునఃప్రారంభించారు. ఇది మన దేవాదాయ శాఖ కమిషనర్ గారి కార్యాలయంలో ఒక అంతర్భాగంగా పనిచేస్తూ ఉంటుంది. దీనికి ప్రధానమైనది ఏమిటి అంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. మనందరికీ తెలిసిందే, గ్రామ స్థాయిలో ఉండే అధికారి మొదలుకొని చీఫ్ సెక్రటరీ దాకా అందరికీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్లో ట్రైనింగ్ అవ్వాల్సిన అవసరం అంటూ ఉంది. ట్రైనింగ్ ఈజ్ కాస్ట్లీ బట్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్ అంటారు, కాస్ట్ ఎఫెక్టివ్ అంటారు. అయితే ఇక్కడ మనం కాస్ట్లీగా చేసేది ఎందుకంటే మన దేవాలయాలు మనకున్న సౌకర్యాలలో మనకి పెద్ద ఖర్చు లేకుండా జరిగే కార్యక్రమం ఇది. అసలు శిక్షణ అవసరమా అంటే శిక్షణ అవసరమే.
ఏమంటారు అంటే ఈ శిక్షణవేత్తలు నాలెడ్జ్, స్కిల్, యాటిట్యూడ్. కొంతమందికి విశేషమైనటువంటి పరిజ్ఞానం ఉంటుంది. ఆ పరిజ్ఞానాన్ని అమలుపరిచే నైపుణ్యం ఉండదు, స్కిల్ ఉండదు. కొందరికి పరిజ్ఞానం లేకపోయినా సమర్థవంతంగా కొన్ని పనులు చేయగలుగుతారు, నైపుణ్యం ఉంటుంది. ఇప్పుడు చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నాలెడ్జ్ కంటే స్కిల్ ఎక్కువ ఉంటుంది, స్కిల్ ఓరియంటెడ్. ఒకరికి నాలెడ్జ్ ఉంది, స్కిల్ ఉంది, కానీ అది ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. మనకు తెలిసిన విషయాన్ని బదిలీ చేసి మరొకరికి కూడా మీరు సమర్థులుగా చేద్దాం అనే దృక్పథం ఉండదు. ఈ మూడింటిని కలిపేది శిక్షణ. ఈ శిక్షణ కార్యక్రమాల్లో ప్రధానంగా ఒక పక్క రిలీజియస్ సిబ్బంది, అంటే మతపరమైన ఉద్యోగులు, అర్చకులు, పాచకులు, పరిచారకులు, వేద పండితులు, స్థానాచార్యులు, అట్లాగే శృతి, డోలు, సన్నాయి, ఈ వాద్యకారులు. అంటే ఈ వృత్తులందరూ కూడా కలిస్తే రిలీజియస్ స్టేజ్ ఏర్పడుతుంది. వీళ్ళకి ఆయా ఆగమ శాస్త్రాల్లో ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్రంలో 7 ఆగమాలు ఉన్నాయి. వైష్ణవాగమాలు 2 ఉన్నాయి. ఒకటి పాంచరాత్రం, 2 వైఖానసం. అట్లాగే శైవం, శివాలయాలలో ఆరాధన విధానం. ఈ వైష్ణవాగమాలు ఏం చేస్తాయి? వైష్ణవ సాంప్రదాయమైన విష్ణాలయాల్లో ఏ రకంగా పూజలు జరగాల, ఏ ఉత్సవాలు జరగాల, దీంట్లో జ్ఞానపాదం, క్రియాపాదం, చర్యాపాదం అని అంటుంటాయి సంహితల్లో. ఈ జ్ఞాన క్రియా చర్యాపాదాల్లో ఉండే విశేషాలన్నింటినీ కూడా అమలుపరిచే బాధ్యత రిలీజియస్ స్టేజ్లో ఉన్న అర్చకులది. ఇది వైష్ణవ సంబంధి. ఇప్పుడు భద్రాచలం క్షేత్రంలో, రామచంద్ర స్వామి వారి క్షేత్రంలో మనం ఫాలో అయ్యేది పరమపురుష సంహిత. ఈ వైష్ణవాగమాలు సుమారుగా 200 ఉన్నాయి. కానీ 200 చాలా వరకు సమానంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పరమపురుష సంహిత అమల్లో ఉంటుంది. పరమ పవిత్రమైనటువంటి భగవత్ శాస్త్రం పాంచరాత్రాగమం ప్రకారమే ఇక్కడ జరగాలి రామదాస్ గారి యొక్క నిర్ణయం. ఆ కారణంగా అర్చకులందరూ కూడా ఆ పాంచరాత్రాగమ సంబంధంగానే ఉండాలి. ఇందుకు 2 భాగాలు ఉన్నాయి. తెంగల్ ఉన్నాయి, వడకళ్ళు అంటారు. ఇది పాంచరాత్రంలో తెంగల్ సంప్రదాయానికి సంబంధించినటువంటి క్షేత్రం. వాళ్ళకి ఆ సబ్జెక్టులో ట్రైనింగ్ ఇవ్వాలి. అట్లాగే వైఖానసం. ఇప్పుడు తిరుమల ఉన్నది వైఖానస సంప్రదాయం. పాంచరాత్రం తిరుచానూరులో ఉంది, కానీ కొండ మీద వైఖానసం ఉంది. అలాగే శైవ సంప్రదాయం, మనకు శైవం, శాక్తేయం, స్మార్తం, గాణాపత్యం, గ్రామదేవతారాధనం, ఈ ఆగమ శాస్త్రాలన్నింటిలో కూడా ఏ రకంగా ఆరాధనా విధానం ఉంటుంది, ఏ రకంగా జ్ఞానపాదం ఉంది, క్రియాపాదం ఉంది, చర్యాపాదం ఉంది, ఉత్సవ ప్రకరణం ఉంది, ప్రాయశ్చిత్తం ఉన్నది. అట్లాగే దేవాలయ నిర్మాణం, స్థాపత్యం అంటాం, స్థపతులు అంటాం మనం, శిల్పులు. ఇవన్నీ చెప్పేది ఆగమ శాస్త్రం. ఇది దేవాలయ మతపరమైన సిబ్బందికి సంబంధించింది. ఇక రెండవది అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్. ఈ సాంప్రదాయకమైన సబ్జెక్టులో ఉన్నవి శాస్త్రాలు ఉంటాయి, సంహితలు ఉంటాయి, పురాణాలు ఉంటాయి, ఆరాధనా విధానాలు ఉంటాయి, ఆగమ సంహితలు ఉంటాయి, ప్రాయశ్చిత విధులు ఉంటాయి. ఇది వాళ్ళు చక్కగా మనం వివరించినట్లయితే వాళ్ళు చేయాల్సినటువంటి కైంకర్యాల్లో సమర్థవంతంగా చేయగలుగుతారు వాళ్ళు. రెండోది అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్. దీంట్లో ఆఫీసులో పనిచేసేవాళ్ళు, ఈ దేవాలయాలు జరిగే ఉత్సవాలన్నీ చక్కగా జరగాలి అంటే సపోర్ట్ అంతా కూడా ఆఫీస్ సైడ్ నుంచే వస్తుంది. ఒక ఈఓ గారి ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి వాళ్ళు, ఒక అసిస్టెంట్ కమిషనర్, ఒక ఏఈఓను, ఒక సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, టెంపుల్ ఇన్స్పెక్టర్స్, ఇట్లా ఒక క్రమానుగత శ్రేణి, అధికార హైరార్కీ అంటాం ఇంగ్లీష్లో మనం. వీళ్ళందరినీ కూడా కెపాసిటీ బిల్డింగ్ చేయాలి. వాళ్ళ చేసేటటువంటి కార్యక్రమాల్లో, వాళ్ళ విధులలో నైపుణ్యాన్ని పెంచి దాని పరిజ్ఞానాన్ని కల్పించాలి, నైపుణ్యాన్ని కలిగించాలి, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, ఆ దృక్పథాన్ని కలిగించాలి. అట్లా వాళ్ళకి ఆఫీస్ ప్రొసీజర్స్, నోటింగ్, డ్రాఫ్టింగ్, ఫైలింగ్, సివిల్ సర్వీసెస్, ల్యాండ్స్, లీజెస్, రెంట్స్,
ఆక్షన్స్, ఇట్లా మీ అందరికి తెలిసిన విషయం ఒకటి ఉన్నది. ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో స్టేక్ హోల్డర్స్ మొత్తం ఎవరైనా సరే హిందువులే ఉండాలి. హిందూ కానటువంటి వాటికి దీంట్లో ఉద్యోగం కానీ ఒక బెనిఫిట్ కానీ ఇవ్వడానికి వీలు లేదు. ఎందుకంటే స్టేక్ హోల్డర్స్ అంతా హిందువులే కాబట్టి. సో దీని పేరే హిందూ దేవాదాయ ధర్మదాయ శాఖ అని పేరు. అలాగా అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ వాళ్ళకి ఇవ్వాలి. ఇక మూడోది ఏమిటి? టెక్నికల్ ట్రైనింగ్. అంటే స్థాపత్యం అంటున్నాం. అంటే ఇది శిల్పం, విగ్రహాలను ఎట్లా చెక్కాలి, ఏ విగ్రహాల్లో పొట్ట ఎంత ఉండాలి, ముక్కు ఎంత ఉండాలి, కన్ను ఎంత ఉండాలి, పాదభాగం ఎంత ఉండాలి, చెవులు ఎంత ఉండాలి, నడుము ఎంత ఉండాలి, పాదములు ఎంత ఉండాలి, ఇవన్నిటికీ ఈ శిల్పశాస్త్రానికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని స్థాపత్యం అంటాం. స్థపతి విభాగం. దాంట్లో రెండో విభాగం ఏది అంటే ఇంజనీరింగ్ విభాగం. ఇద్దరు కలిసి పనిచేయాలి. శిల్పి నిర్మాణం చెబితే ఇంజనీర్ దాన్ని నిర్మిస్తాడు దాన్ని. ఇట్లా ఈ స్థాపత్యం ట్రైనింగ్ రేపు హెడ్ ఆఫీసులో ఈ స్థాపత్యం మీద ఒక 2-3 రోజుల వర్క్షాప్ పెడుతున్నాం దీని గురించి ఈ నెలలోనే. ఇది స్థాపత్యం. ఇదిగాక సాఫ్ట్ స్కిల్స్, ఇదిగాక చాలా ఇంపార్టెంట్ ట్రస్టీస్ ట్రైనింగ్. ఇప్పటిదాకా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు దేవాదాయ శాఖలో దేవస్థానానికి ట్రస్టీగా అపాయింట్ అయినప్పుడు దేవాలయ సంస్కృతి, దేవాలయ పరిపాలనా విధానం, దేవాలయ సంప్రదాయాలు, ఆగమ సంప్రదాయాలు, ఇవన్నిటికీ ఒక ఉత్సవాలు ఎలా జరగాలి, ఉత్సవాల్లో ఏ వాహనం ముందు, వాహన క్రమం, ఏ వాహనం ముందు, ఏ వాహనం రెండో రోజు, ఏ వాహనం మూడో రోజు, అలాగే చక్రతీర్థం ఎప్పుడు, ఇవన్నిటి గురించి చక్కగా క్లుప్తంగా వాళ్ళకు ఒక ఓరియంటేషన్ ఇవ్వటం ఇది కూడా దీంట్లో భాగమే. ఇట్లా ఈ సీత అనే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అందరికి సంబంధించినటువంటిది. దీనికి ముఖ్యంగా ఇంటర్నల్ ట్రైనింగే ఉంటుంది. ఇప్పుడు దీనిలో మేము ప్రత్యేకంగా భద్రాచలం అంటే నిజానికి ఇది ఒక దివ్యమైనటువంటి రామచంద్ర స్వామి వారి యొక్క సామ్రాజ్యం. అఖండమైనటువంటి భూమండలంలో అయోధ్యానగరం గొప్పదైతే అయోధ్యానగరం కంటే కూడా గొప్పది మన భద్రాచలం. భగవంతుడు వైకుంఠాన్ని మళ్ళీ తిరిగి వచ్చి ధర్మ సంస్థాపన కోసంగా భద్రగిరి మీద పీఠాధిపతి నెలకొని ఉన్నాడు ఇక్కడ.